హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్. ఇవాళైతే నేను ఈ వీడియోలో యూఎస్‌లో నాన్ ఐటీ జాబ్స్ గురించి డిస్కస్ చేస్తానండి. నేను చేసిన నాన్ ఐటీ జాబ్ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా హెల్ప్ అవుతదని వీడియో చేస్తున్నాను. యూఎస్‌లో జాబ్ చేయాలంటే మనకు వర్క్ పర్మిట్ ఉండాలి. వర్క్ పర్మిట్ అంటే మనం ఇప్పుడు హెచ్-1బీ వీసా మీద వచ్చినప్పుడు హస్బెండ్ హెచ్-1బీ వీసా మీద ఉంటే మనం హెచ్-4 డిపెండెన్స్ కింద అవుతాము. సో, హెచ్-4 డిపెండెన్స్ ఏంటంటే వెంటనే జాబ్ చేయడానికి ఉండదనమాట. దానికి ప్రాసెస్ ఉంటది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్ అవంతా జరగాలంటే మినిమమ్ 3-4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ పడతది బేస్డ్ ఆన్ కంపెనీ. సో, అంతవరకు మనం జాబ్ చేయడానికైతే ఉండదు. అదే ఎల్-1, ఎల్-2 వీసా ఇలా ఉంటాయి. ఎల్-1 వీసా మీద వచ్చిన వాళ్ళకి ఎల్-2 డిపెండెన్స్ అవుతారు. సో, ఎల్-2 వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా వచ్చిన 1 మంత్‌లోనే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నంబర్ వస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా జాబ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అది ఇంకా చాలా ఉన్నాయి. బట్ మేజర్ కేటగిరీస్ ఇవే ఎక్కువ మంది ఉంటారు. సో, హెచ్-4 వాళ్ళకేంటంటే మళ్ళీ మనకి వర్క్ పర్మిట్ వచ్చాక మళ్ళీ మన కెరియర్ స్టార్ట్ చేయాలంటే అక్కడ చాలా కెరియర్ గ్యాప్ ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఒకవేళ మనం ఐటీ జాబ్ చేస్తున్నామనుకోండి, ఇక్కడొచ్చి మనం జాబ్ చేయడానికి ఉండదు కదా! సో, మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ పిల్లలు, స్కూల్స్ ఇక్కడంతా అలవాటయ్యి సెట్ అయిపోయాక మళ్ళీ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే అంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ. సో, అప్పుడు చాలామంది ఇంకా నాన్ ఐటీ జాబ్స్ చూజ్ చేసుకుంటారు. సో, నాన్ ఐటీ జాబ్స్‌కేంటంటే ఎక్కువ అవైలబిలిటీ ఉండదు. ఎక్కువ సాలరీ రాదు. అలా అని. సో, ఐటీతో కంపేర్ చేస్తే నాన్ ఐటీలో సాలరీ తక్కువే. బట్ నాన్ ఐటీ జాబ్స్‌లో కొంచెము స్ట్రెస్ ఎక్కువ ఉండదనమాట. కొంచెం ఈజీగానే ఉంటది. ఐటీ జాబ్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి ఐడియా ఉండదనమాట. ఎక్స్‌ప్లోర్ చేయరు. ఎక్కువ ఇక్కడ ఇండియన్స్ ఐటీలో ఎక్కువ ఉంటారు కాబట్టి, సో, నాన్ ఐటీ జాబ్స్ గురించి ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయరు. సో, నేనైతే కొన్ని నాన్ ఐటీ జాబ్స్ ట్రై చేశాను. నాకున్న జాబ్స్ దాని గురించి డీటెయిల్‌గా ఎలా అప్లై చేయాలి, సాలరీస్ ఎంత అనేసి నేను అన్ని వీడియోస్ చేస్తూ ఉంటానండి. సో, మొదట ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ చూసేది మాంటిసెరీ ఆర్ డే కేర్. ఎందుకంటే దానికి పెద్ద కమ్యూనికేషన్‌తో పనుండదు. సో, ఈజీగా చిన్న పిల్లలు కదా అన్నట్టు అందరికి అలవాటు కదా పిల్లల్ని చూసుకోవడము. కొంచెం ఈజీగా ఉంటదని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోతూ ఉంటారు మాంటిసెరీ జాబ్స్‌కి. సెకండ్ జాబ్ సబ్‌స్టిట్యూట్ జాబ్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన నాన్ ఐటీ జాబ్ ఏంటంటే సబ్‌స్టిట్యూట్ జాబ్ అనమాట. తర్వాత థర్డ్ టాక్స్ జాబ్. టాక్స్ ఫైలింగ్. సో, ఇదైతే సీజనల్ జాబ్ అనమాట. అంటే మనకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటది జాబ్. బట్ ఉన్న కొన్ని రోజులు చాలా మంచి సాలరీ, మంచిగుంటది. దాని గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫోర్త్ వచ్చి ఆటిజం సర్వీసెస్. అంటే ఆటిజం కిడ్స్‌తో వర్క్ చేయడము. ఏబీసీ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏబీసీతో కాబట్టి దాని గురించి డీటెయిల్‌గా మరీ చెప్తాను నేను. సో, ఏబీసీ లాంటి కంపెనీలో మనం ఏంటంటే బిహేవియర్ అనలిస్ట్ అంటారు. అర్లీ బిహేవియర్ అనలిస్ట్ అంటే దానికి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనం జాబ్ అప్లై చేయొచ్చు. దానికి చాలా ఉన్నాయి ప్రొసీజర్స్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. తర్వాత సిక్స్త్ వచ్చి ప్యాకింగ్ లేబులింగ్. సో, ప్యాకింగ్ లేబులింగ్ జాబ్స్ కూడా చాలా ఈజీ. దానికి అస్సలు మనకి కమ్యూనికేషన్‌తో పని లేదు. జస్ట్ మనం వర్క్ చేయగలిగి ఫిజికల్ స్ట్రెంగ్త్ కొంచెం ఉంటే చాలు. చాలా ఈజీగా ఉంటది ప్యాకింగ్ లేబులింగ్ జాబ్. సెవెంత్ వచ్చి ఇంక్లూజన్ టీచర్స్. మన స్కూల్ డిస్ట్రిక్ట్స్‌లోనే ఇంక్లూజన్ టీచర్స్, పారా ప్రొఫెషనల్ జాబ్స్ 2 ఉంటాయన్నమాట. ఇంక్లూజన్ టీచర్స్ ఏంటంటే ఎక్కువగా మనకిది హై స్కూలు, మిడిల్ స్కూల్‌లో ఉంటారు ఇంక్లూజన్ టీచర్స్. అది కూడా మనం మామూలుగానే దాన్ని స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అంటారు. అది అప్లై చేసుకోవచ్చనమాట. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. కానీ ఈ జాబ్ అయితే మనకి లైసెన్స్ లేకుండా కూడా మనం చేయొచ్చనమాట. ఈజీగా వస్తది. ఎయిత్ వచ్చి పారా ప్రొఫెషనల్ జాబ్. పారా ప్రొఫెషనల్ ఏంటంటే ఎక్కువ ఎలిమెంటరీలో ఉంటాయి ఇవి. చిన్న పిల్లలవి అవి. సో, ఎలిమెంటరీ సెక్షన్‌లో సేమ్ అలాంటిదే బట్ ఇది. నైన్త్ జాబ్ వచ్చి ఫార్మా జాబ్స్ అనమాట. ఫార్మా సీవీఎస్ తర్వాత వాల్‌గ్రీన్స్ ఇలానే కాకుండా ఫార్మా జాబ్స్ ఏంటంటే మనము సిస్టమ్ వర్క్ ఉన్నాయి. ఐటీ లాగే ఫార్మా జాబ్స్. కోవిగిలెంట్ తర్వాత ఇలా ఉంటాయన్నమాట. మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్స్, మెడికల్ బిల్లింగ్, మెడికల్ కోడింగ్ జాబ్స్. సో, ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. నాకు కొంచెం ఐడియా ఉంది దీని గురించి. తర్వాత దాని గురించి బ్రీఫ్‌గా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చి ట్యూటరింగ్ జాబ్స్.
ట్యూటరింగ్ కూడా పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు మనము. సో, పిల్లలు స్కూల్స్‌కి అలా వెళ్ళాక కూడా వచ్చాక మళ్ళీ ఈవినింగ్ ఎళ్లి మనము ట్యూటరింగ్ చేయాలా అంటే దానికేం లైసెన్సెస్ లేకుండా చేయొచ్చనమాట. సో, ఇలా చాలా వేస్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కాకుండా నోటరీ చేసుకోవచ్చు. నోటరీ అంటే మనం సైన్స్ చేస్తే దానికి కూడా మనీ వస్తదనమాట మనకు. విల్ అండ్ ట్రస్ట్ అని ఉంటది. సో, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అవి. సో, ఇలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నాన్ ఐటీలో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం మరి. ఫస్ట్ అయితే సబ్స్టిట్యూట్ జాబ్ గురించి చెప్తానండి. ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్న జాబ్ ఏంటంటే సబ్స్టిట్యూట్ జాబ్. సో, ఇది మాకున్న ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది దీంట్లో. సో, సబ్స్టిట్యూట్ జాబ్‌కి ఎలా అప్లై చేయాలి? ఏంటి? నాకు చాలా మంది అడుగుతుంటారనమాట. నాన్ ఐటీ జాబ్ చేశాను కదా! ఇదెలా అప్లై చేయాలి? ఇలా చేసుకోవాలి? దీనికి ఎలా ఉంటది? అని. సో, అలా అందరూ అడుగుతూ ఉంటారు గదా! ఇలా వీడియోలో అయితే చాలా ఈజీగా అందరికి ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతది గదా! అని ఇక్కడ మొత్తం డీటెయిల్‌గా చెప్తానండి. సబ్స్టిట్యూట్ జాబ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక టీచర్ బదులు మనం ఆ రోజు ఒక టీచర్ లాగా వెళ్తామనమాట. సో, మనమేమి అంత టీచ్ చేసేదైతే ఉండదు. కానీ కిడ్స్‌కి ఒక టీచర్ ఉండాలి కాబట్టి వాళ్ళ బాధ్యతలంతా మనదే అనమాట. సో, ఈ జాబ్‌లోనే బేసిక్‌గా కొంతమందేంటంటే జస్ట్ సబ్ జాబే గదా! మనం చేసేది ఏం లేదంటారు. కానీ ఆ జాబ్‌లో రోజు వెళ్తూ ఉంటే ఆ జాబ్ మీద అటాచ్‌మెంట్ బాగా పెరుగుతది. మనకి కిడ్స్‌కి కనెక్షన్ ఒస్తది. సో, మేమైతే చాలా సబ్ జాబ్‌లను చాలా ఎంజాయ్ చేస్తామనమాట. రోజు కిడ్స్‌తో వర్క్ చేయడం చాలా బావుంటది. మనం ఇక్కడ యూఎస్‌లో టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అలా అన్నీ అక్కడ ఎలా చెప్తారు, ఏంటి అన్నీ తెలుస్తాయి గదా! సో, దానివల్ల మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామనమాట ఈ జాబ్‌ని గూడా. జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ప్రతి స్టేట్‌కి చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. నేనైతే మినిసోటా స్టేట్‌లో చేశాను. ఇక్కడ టెక్సాస్ స్టేట్‌లో చేశాను. నాకు ఈ 2 స్టేట్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి, ఈ 2 గురించి మాట్లాడతాను. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ కూడా ఇలానే ప్రాసెస్ ఉండండి. బట్ కొంచెం కొంచెం కొన్ని స్టాండర్డ్స్ డిఫరెంట్‌గుంటాయి. బట్ ఫస్ట్ నాకు మినిసోటాలోనే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఏంటంటే ఎక్కడైనా సబ్‌కి ఫస్ట్ అప్లికేషన్ ఉంటది. మనము ఏ స్కూల్ డిస్ట్రిక్ట్‌కి వర్క్ చేయాలనుకుంటే, ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ దాంట్లోకి సైట్‌లోకెళ్ళిపోయి, అక్కడ మనం సబ్స్టిట్యూట్ జాబ్ కావాలని అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడేంటంటే మినిసోటాలో టీచర్స్ ఆన్ కాల్ అని ఉంటదనమాట. వాళ్ళు థర్డ్ పార్టీ. సో, వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు సబ్స్టిట్యూట్ టీచర్స్‌ని. సో, ఇక్కడ టెక్సాస్‌లో అయితే ఈఎస్ఎస్ అని ఉంటది. ఈఎస్ఎస్ వాళ్ళు హైర్ చేసుకుంటారు మనల్ని సబ్స్టిట్యూట్ జాబ్‌లోకి. సో, వీళ్ళేంటంటే వాళ్ళే మొత్తం మనం అప్లికేషన్ ఫిలప్ చేస్తే మనకేదైనా డౌట్స్ ఉన్నా మొత్తం అన్నీ ఆన్సర్ చేస్తారు కాల్స్‌లో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసి అన్నీ చేశాక మనకొక ఇంటర్వ్యూ కాల్ లాగా జస్ట్ కాల్ చేస్తారు. బేసిక్ క్వెషన్స్ అడుగుతారంతే. చాలా ఈజీగుంటాయి. తర్వాత అప్లికేషన్ అంతా ఫిలప్ చేసి అన్నీ అయినంక ఒక స్టెప్‌లో మనకి మన మార్క్ లిస్ట్‌లు పెట్టాలి. సో, మార్క్ లిస్ట్‌లు అంటే మనం ఇండియాలో చదువుకున్నామనుకోండి, వాళ్ళ మార్క్స్‌ని ఇక్కడికి మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఇక్కడ ఈక్వల్‌గా చదివాము అనేసి. దాన్ని ట్రాన్స్‌క్రిప్ట్స్ అంటారు. ట్రాన్స్‌క్రిప్ట్స్ ఏంటంటే దానికి ఎక్కడ నేను మినిసోటాలో ఉన్నప్పుడైతే మాకక్కడ వాళ్ళు టీచర్స్ ఆన్ కాల్ వాళ్ళేంటంటే పర్టిక్యులర్‌గా మాకు ఈ కంపెనీస్‌తోనే మీరు ట్రాన్స్‌క్రిప్ట్ చేసుకోవాలి అని ఉండేదనమాట. సో, అలా నేను వాళ్ళకి అప్లై చేశాను. సో, వాళ్ళని కనెక్ట్ అయితే మనము, వాళ్ళేంటంటే మనకు చెప్తారనమాట మాకేమేమి డీటెయిల్స్ కావాలి అని. అలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసామనుకోండి, మనల్ని మార్క్ లిస్ట్‌లో అప్‌లోడ్ చేయమంటారు ఆన్‌లైన్‌లో. జస్ట్ ఆన్‌లైన్‌లోనే. బట్ నేను విన్నదేంటంటే కొన్ని కంపెనీస్ మాత్రమే డైరెక్ట్ పంపించమని అంటారు. సో, పంపియచ్చు. మనకేం ప్రాబ్లమ్ అయితే ఉండదు. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఒరిజినల్సే పంపించారు ఇండియాకి కొరియర్‌లో. మళ్ళీ మనకు బ్యాక్ వస్తాయన్నమాట 2, 3 డేస్‌లో. అలాగున చేశారు. బట్ మేమైతే ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేశాను. నాకీ వితిన్ 3 డేస్‌లో అలా ట్రాన్స్‌క్రిప్ట్స్ వచ్చేసాయి. ఇండియాలో ఏంటంటే మనం చదువుకున్న కాలేజ్, స్కూలు అది ఏదైనా మనం డీటెయిల్‌గా గ్రాడ్యుయేషన్ ఇలా చేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంట. సో, వీళ్ళు ఇక్కడ చదివారా లేదా అనేసి వెరిఫై చేసుకొని అప్పుడు మనకి ఒక ట్రాన్స్‌క్రిప్ట్ ఇస్తారనమాట. ఓకే. దే ఆర్ ఈక్వలెంట్ అంటే మనము ఇండియాలో చదువుకున్న ఎడ్యుకేషన్ ఎంబీఏకి, యూఎస్‌లో చదివిన ఎంబీఏ 2 ఈక్వల్‌గా ఉంటాయి అనేసి ట్రాన్స్‌క్రిప్ట్స్ ఇస్తారు. సో, అది మెయిన్ ట్రాన్స్‌క్రిప్ట్స్. సో, ఒక్కసారి మనకి ట్రాన్స్‌క్రిప్ట్ వచ్చాక కొన్ని స్టేట్స్‌లో మినిసోటా లాంటి స్టేట్ అంటే మనం అసలు ఓపెన్ గూడా చేయగూడదండి ట్రాన్స్‌క్రిప్ట్ సీల్స్‌ని. ఖచ్చితంగా అలానే సీల్
ఓపెన్ చేయకుండానే మళ్ళీ మన అప్లికేషను, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి కదా! అన్నీ అయిపోయాక వాళ్ళకి పంపియాలి. ఒక్కసారి ట్రాన్స్‌క్రిప్ట్స్ ఓపెన్ చేస్తే కొన్ని కంపెనీస్ అస్సలు అలౌ చేయరనమాట. అంటే మనం ఓన్లీ అది ఫేక్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని ఓపెన్ చేయకుండా ఒరిజినల్స్ అలానే సీల్డ్ ట్రాన్స్‌క్రిప్ట్స్ మనకేదైతే మెయిల్‌లో వచ్చుంటదో అలానే పెట్టేయాలనమాట. బట్ టెక్సాస్‌లో అయితే అలా రూల్ ఏం లేదు. ఇక్కడ కొంచెం ఈజీగానే ఉంది ప్రాసెస్ కంపారిటివ్‌లీ. సో, అక్కడేంటంటే మినిసోటా దాంట్లో అలా అప్లై చేసిన కొన్ని రోజులకి నాకు లైసెన్స్ వచ్చేసింది. అంతా మ్యాక్స్ ఎంత ఒక 1 మంత్‌లో లైసెన్స్ వచ్చేసింది. ఇక్కడ ఈఎస్ఎస్ ఇక్కడ అప్లై చేసినప్పుడు కూడా అంతే. సో, జస్ట్ ఇలా ట్రాన్స్‌క్రిప్ట్స్ అప్‌లోడ్ చేయడం, ఫింగర్ ప్రింట్స్ అదంతా అయిపోయాక వీళ్ళవి ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. ట్రైనింగ్స్ ఇస్తారు. ఆన్‌లైన్‌లోనే 6 అవర్స్, 7 అవర్స్ ట్రైనింగ్ ఉంటది. గ్రూప్ డిస్కషన్స్ అలా. చాలా ఈజీగానే ఉంటది. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. తర్వాత ఒక 2 అవర్స్ ఓరియంటేషన్ గూడా ఇస్తారనమాట. అంటే మనము ఇట్లా స్కూల్‌లో ఫైర్ డ్రిల్స్, టొర్నడో డ్రిల్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి పిల్లల్ని, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. సో, ఇలాంటివన్నీ చెప్తారు. సో, అంతే. అది ప్రాసెస్. ఇదంతా అయిపోయినంక ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయినంక మనకొక పిన్ ఇస్తారు మన పేరుతో. సో, ఆ లాగిన్ డీటెయిల్స్ పిన్ ఉంటది. మనకొక యాప్ ఉంటదనమాట. ఇక్కడైతే ప్లస్ అని కొన్ని చోట్లుంది. మాకు ఇక్కడ ఈఆర్‌పీ అని ఉంటది. ఫ్రంట్ లైన్ ఈఆర్‌పీ అని. మినిసోటాలో ఫ్రంట్ లైన్ అని ఉంటది. సో, అలా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్‌లోకెళ్ళిపోయి మనం లాగిన్ అయిపోతే మనకి రోజు ఏ స్కూల్‌లో టీచర్ రాలేదో ఆ స్కూల్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట జాబ్స్. ఒక్కసారి మనకి నచ్చిన టీచర్‌ని మనం సెలెక్ట్ చేసుకొని జాబ్‌కెళ్ళిపోవడమే. అక్కడికెళ్ళాక ఈజీగానే ఉంటది. అలా ప్రతి స్కూల్స్‌కి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి గదా! టైమింగ్ చూసుకొని ఎగ్జాక్ట్ వాళ్ళిచ్చిన టైంకంతా అక్కడ షార్ప్‌గా ఉంటే చాలు. సబ్స్టిట్యూట్ జాబ్ అప్లికేషన్ అంతా అయిపోయి జాబ్‌లోకి ఎంటర్ అయితాము. సో, జాబ్‌లోకి ఎంటర్ అయినంక ఎలా చేయాలి? మాకు తెలియదు. ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎలిమెంటరీనా? మిడిలా? హై స్కూలా? అని అడుగుతూ ఉంటారు గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్కూల్స్ అయినా ఒక్కటే. బట్ కొంచెము మిడిల్ స్కూల్, హై స్కూల్స్ డిఫరెంట్ కంపారిటివ్ టు ఎలిమెంటరీ. ఎలిమెంటరీ ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి పర్టిక్యులర్‌గా కిండర్‌గార్టెన్, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఇలాంటి గ్రేడ్స్ అన్నిటికి మనము కొంచెం ఎక్కువ హెల్ప్ చేయాల్సుంటది సబ్బుగా. సో, వాళ్ళకేంటంటే కొంతమందికి అసిస్టెన్స్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి రాదు. సో, టీచర్ మనకి పిన్ టు పిన్ రాసిపోతదనమాట. సో, ఈరోజు 8-8:50 ఫస్ట్ పీరియడ్. ఈ పీరియడ్‌లో మీరు ఇవి చెప్పియండి. ఇలా అన్నీ వాళ్ళ మెటీరియల్ అంతా ఇచ్చేస్తారనమాట. చాలా ఈజీగా ఉంటది. ఎవరైనా మినిమమ్ ఇంగ్లీష్ మనము అర్థం చేసుకొని, మాట్లాడి అక్కడ పక్కనున్న టీచర్స్‌తో మాట్లాడగలిగే అంత ఇంగ్లీష్ వస్తే చాలు. సో, ఈజీగా ఉంటది. మనం బేసిక్‌గా అన్నీ చదువుకొని అర్థం చేసుకుంటే అంతకంటే ఏం అవసరం ఉండదు. సో, అది చాలా ఈజీ జాబ్ అనమాట. సో, అవన్నీ చూసి మనము వాళ్ళు షెడ్యూల్ ఉంటది. అది ఫాలో అయిపోతే అలా ఒక 1 వీక్ చేసేసారనుకోండి చాలా ఈజీగుంటది. తర్వాత మన ఎలిమెంటరీస్‌లో ఏంటంటే లంచ్ డ్యూటీ, రిసెస్ డ్యూటీ, కార్పూల్ డ్యూటీ, వాకర్స్ డ్యూటీ అని ఇలా ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే పొద్దున్నే అక్కడ టీచర్సే మనం చూస్తుంటాం గదా! పిల్లలు స్కూల్స్ బసెస్ అన్నీ వచ్చేటప్పుడు వాళ్ళంతా కార్స్‌లో నుంచి పిక్ చేసుకుంటారు. తర్వాత కార్స్ వచ్చినప్పుడు ఆ నంబర్ చూసి మనం వాళ్ళని మ్యాచ్ చేయాలా. రోజుకి ఒక్కొక్క డ్యూటీ ఉంటది ఒక్కొక్క టీచర్‌కి. సో, మనకి ఆ రోజు మనం ఎళ్ళిన టీచర్‌కి ఏ డ్యూటీ ఉంటుందో ఆ డ్యూటీ మనం జేయాలి. అదొకటి. లంచ్ డ్యూటీ ఒకరోజు లంచ్ డ్యూటీ ఉంటది కొంతమందికి. కొంతమందికి రీసెస్ డ్యూటీ ఉంటది. సో, అది ఇప్పుడు మనం ఒక ఫోర్త్ గ్రేడ్‌కెళ్ళామంటే ముగ్గురు టీచర్ లంచ్ డ్యూటీలో ఉంటే, ముగ్గురు టీచర్లు రీసెస్ డ్యూటీలో ఉంటారనమాట. సో, మళ్ళీ స్పెషల్స్ అని ఉంటాయి. ఆ టైంలో మనం ఒక 50 మినిట్స్ మనకు ప్రిపరేషన్ టైమ్ ఉంటది. సో, కొంచెం ఫ్రీ టైమ్ గూడా బానే ఉంటది ఎలిమెంటరీలో. కొంచెం మనం జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి. సో, ఇంకొంతమంది ఏంటంటే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లాంటి చోట మ్యాథ్ ఇస్తారు. సో, ఒక సింపుల్ మ్యాథే అది. అడిషన్స్, మల్టిప్లికేషన్స్, చిన్న చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ అవి. అవి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కిడ్స్‌కి. అదొక్క షీట్ అలానే ఉంటాయి. కొంతమందికేంటంటే కిడ్స్‌కి అస్సలు రాదు కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాము. కానీ అదైతే ఎంజాయ్ చేస్తాం బాగా జాబ్‌ని. ఎందుకంటే టీచింగ్ ఫీల్ గూడా ఒస్తది మనకు. మనం టీచ్ చేస్తున్నాము అని. సో, అది చాలా బావుంటదనమాట. ఎలిమెంటరీ కిడ్స్‌న ఒక్కరోజు మనం అలవాటయిపోయామనుకోండి 1 వీక్, 10 డేస్‌లో బాగా రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ టైమ్ మనం ఎళ్ళినప్పుడు మనకి అంతా తెలిసిపోతది. పలానా క్లాస్‌లో ఈ కిడ్ ఇలా ఉంటాడు అలా అని.
సో, కిడ్స్‌తో చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా బావుంటది. నెక్స్ట్ ఏంటంటే మిడిల్ స్కూల్. సో, మిడిల్ స్కూల్ అంటే 6థ్, 7థ్, 8థ్ గ్రేడ్ అందరూ కలిస్తే మిడిల్ స్కూల్ అంటారు. సో, మిడిల్ స్కూల్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మనం ప్రతి పీరియడ్ 8-8:50 అనుకోండి. 8-8:50 ఫస్ట్ పీరియడ్, 8:50-9:30, 9:40 అట్లా ప్రతి 50 మినిట్స్‌కి ఒక పీరియడ్ ఉంటది. ప్రతి 50 నిమిషాలకి మారుతూ ఉంటారనమాట పిల్లలు. సో, మనము ఒక్క టీచర్‌కెళ్తే, ఆ టీచర్ ఆ క్లాస్‌లోనే ఉంటాం మనం. ఒక సైన్స్ సబ్జెక్ట్‌కెళ్ళామనుకోండి, సైన్స్ సబ్జెక్ట్ క్లాస్‌లో ఉంటాం. కానీ కిడ్సే చేంజ్ అవుతూ ఉంటారు ఎవ్రీ హవర్. ఎవ్రీ 50 మినిట్స్‌కి మారుతూ ఉంటారు. వాళ్ళొస్తూ ఉంటారు. మనకు టీచర్ ఇచ్చుంటదనమాట అసైన్‌మెంట్. సో, అందరికి ఆ షీట్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేయడము, అటెండెన్స్ తీసుకోవడము ఇంతే ఉంటది. కానీ ఏంటంటే కిడ్స్ కొంచెం పెద్ద పిల్లలు గదా! ఒక్కొక్కసారి కా మామూలుగా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉండాలి మిడిల్ స్కూల్‌లో. సో, 6, 7, 8 అలా ఉంటది. ఇందులో ఇంక్లూజన్ టీచర్స్, తర్వాత ఎయిడ్స్ ఇలా ఉంటాయన్నమాట. మిడిల్ స్కూల్‌లో అయితే సబ్స్. ఎయిడ్స్ అంటే ఏంటంటే దాంట్లో మనము కొంతమంది స్పెషల్ ఎడ్యుకేషన్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకొక టీచర్ ఉంటది. మెయిన్ టీచర్. మెయిన్ టీచర్‌తో పాటు ఇంకో నలుగురు సబ్ అంటే చిన్న పక్కన అసిస్టెంట్ టీచర్స్ ఉంటారు. అసిస్టెంట్ టీచర్స్ ఏంటంటే ప్రతి ఇద్దరికి ఒక కిడ్‌కి ఒక టీచర్‌ని అసిస్ట్ చేస్తారు. వాళ్ళు ఆ కిడ్ ఏం చేస్తున్నాడు, ఏంటి అని అన్నీ అబ్జర్వ్ చేస్తూ హెల్ప్ చేస్తుంటారు మెయిన్ టీచర్‌కి. అంతే. వాళ్ళేంటంటే ఇలా మామూలు పిల్లల్లాగా వీళ్ళు గూడా వేరే క్లాసెస్‌కి మూవ్ అవుతూ ఉంటారనమాట ప్రతి పీరియడ్. సో, ఎవరైతే ఇట్లా పారా ప్రొఫెషనల్ ఎయిడ్ తర్వాత ఇంక్లూజన్ టీచర్‌కెళ్తారో వాళ్ళు గూనా కిడ్‌తో పాటు మనం గూడా ప్రతి పీరియడ్ మూవ్ అవుతూ ఉండాలి వేరే క్లాస్‌కి. అలా ఉంటది. ఇంక్లూజన్ టీచర్ అంటే ఇంక్లూజన్ టీచర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఒక టీచర్ ఉంటారు. టీచర్‌తో పాటు మనం గూనా ఉంటాం ఆ క్లాస్‌లో. సో, ఈ కిడ్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండడమే. వాళ్ళకేదైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉండడమే. యాస్ ఎ సబ్‌గా ఇంక్లూజన్ టీచర్‌లో ఇంతే చేస్తాం మనము. ఎక్కువ హెల్ప్ అయితే ఏమి అవసరం ఉండదు. చాలా తక్కువ వర్క్ ఉంటదనమాట. అందుకే ఎయిడ్ ఇంక్లూజన్‌కి దానికి కొంచెం సాలరీ తక్కువుంటది. తర్వాత మన టీచర్ జాబ్‌కి కొంచెం సాలరీ ఎక్కువుంటది సబ్‌లో గూనా. సో, అవి చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే, ఏది కంఫర్ట్‌గా అనిపిస్తే ఆ కంఫర్ట్ లెవెల్స్‌లో చూసుకొని జాబ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే హై స్కూల్. హై స్కూల్ సబ్స్ అంటే ఎలా ఉంటది? మాకు చాలా చాలా మంది చాలా నర్వస్‌గా ఫీల్ అవుతుంటారు హై స్కూల్‌కెళ్ళాలంటే. సో, ఫస్ట్ టైమ్ నేను గూడా అలానే ఫీల్ అయ్యాను. ఎలా ఉంటుందో ఏమో! పిల్లలేమన్నా కామెంట్స్ చేస్తారేమో! మనకంత ఇంగ్లీష్ వస్తదో రాదో! వాళ్ళని మనం కమ్యూనికేట్ చేస్తామో లేదో అని మనకే చాలా కాన్ఫిడెన్స్ తక్కువుంటది అంతే. కానీ ఒక్కసారి మనం హై స్కూల్‌లోకెళ్తే టీచర్స్ కానీ, కిడ్స్ కానీ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. మనకి పక్కనున్న టీచర్స్ చాలా హెల్ప్ చేస్తారనమాట. సో, మన హై స్కూల్ జాబ్ అయితే చాలా ఈజీగుంటది. ఆల్రెడీ హై స్కూల్‌లో టీచర్సే చెప్పేసింటారనమాట. మేము పలానా రోజు రాము. ఈరోజు సబ్‌స్టిట్యూట్ టీచరొస్తారు. సో, ఏం చేయాలి, ఏంటి అనేసి వాళ్ళకి ఆల్రెడీ స్కూలజీ ఇలా ఉంటాయి. అందులో అప్డేట్ చేసేసింటారు. సో, మనం చేసేదైతే ఏముండదు. జస్ట్ మనం ఏదైనా ప్రింట్స్ అవి వాళ్ళకి ఇవ్వమంటే వర్క్ షీట్స్ అవి ఇస్తాము. ఒకవేళ ఎగ్జామ్స్ ఏవన్నా అంటే కంప్లీట్ అయితే మనకిచ్చేయమంటే ప్రతి పీరియడ్ కలెక్ట్ చేసుకుంటాం. ఇలానే సేమ్ మిడిల్ స్కూల్ లాగే వాళ్ళు గూనా ఎవ్రీ 50 మినిట్స్‌కి చేంజ్ అవుతూ ఉంటారు. సో, అలా ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి స్టేట్, ప్రతి స్కూల్స్‌లో ఇలానే ఉంటది ప్రొసీజర్ అయితే. జస్ట్ అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ లైక్ టీచర్స్ ఆన్ కాల్, ఈఎస్ఎస్ ఇట్లా డిఫరెంట్ టెలి సర్వీసెస్ ఇలా వేరే వాళ్ళ స్టాండర్డ్స్‌ని బట్టి కొంచెం సాలరీస్ కానీ, కొన్ని రూల్స్ ఏవైనా టైమింగ్స్ చేంజెస్ ఉంటాయి కానీ, ఎక్కడైనా సబ్ జాబ్ అంటే ఇంతే ఉంటది. చాలా ఈజీగుంటది. మనకేంటంటే హై స్కూల్, మిడిల్ స్కూల్‌లో జాబ్ చేస్తే కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఒస్తది. జాబ్ చేయడం వల్ల. ఎందుకంటే మనం రోజు వెళ్తూ ఉంటాం గదా! ఫస్ట్ 1 వీక్, 10 డేస్ కొంచెం భయమేసినా, పిల్లలతో రోజు మాట్లాడడం వల్ల మన కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవుతది. సో, పక్కన టీచర్స్‌తో అందరితో మాట్లాడేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తాం వర్డ్స్ అన్నీ ఎలా మాట్లాడుతున్నారు అని. సో, దానివల్ల చాలా ఈజీగా ఉంటది. మనకి ఫ్యూచర్‌లో ఏదైనా జాబ్ చేసుకున్నప్పుడు మనకి ఈ కమ్యూనికేషన్ ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఒకవేళ ఫ్యూచర్‌లో సేమ్ ఇలానే ఇంక్లూజన్ తర్వాత ఎయిడ్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ కావాలన్నా మనం ట్రై చేయొచ్చనమాట. రోజు ఇలా చేస్తూ ఉంటే మనం నచ్చామనుకోండి టీచర్స్‌కి, రోజు రెగ్యులర్‌గా పలానా స్కూల్‌కి ఇలా సబ్‌గా వెళ్తుంటే వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇస్తారనమాట. లాంగ్ టర్మ్ ఇస్తారు. లేదంటే ఫుల్ టైమ్ జాబ్స్ ఇస్తారు. లైసెన్స్ లేకుండా చేసేవి ఎయిడ్, ఇంక్లూజన్. అలాంటి జాబ్స్ మనకొస్తాయి. సో, ఇవన్నీ కాకుండా లాంగ్ టర్మ్ సబ్స్ అని ఉంటారు. అది అన్నిట్లో ఉంటాయి. హై స్కూల్, ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్.
పర్టిక్యులర్‌గా లాంగ్ టర్మ్ సబ్స్ అంటే అందరికి ఇవ్వరనమాట. సో, టీచర్‌గా అయితే మాత్రం ఆల్రెడీ రిటైర్డ్ అయిన పీపుల్ లేదా ఆల్రెడీ టీచర్స్‌గా చేసిన వాళ్ళకి లైసెన్సెస్ ఉన్నవాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉంటారు గదా! అలాంటి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మనం మొత్తం అన్నీ చేయాలి. పేరెంట్స్ మీటింగ్స్ అన్నీ మనమే చేయాలి. ఒకసారి లాంగ్ టర్మ్ సబ్ తీసుకుంటే. సో, అది మనకి కొంచెం కష్టం కాబట్టి తక్కువ వస్తూ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్ సబ్‌లో ఎయిడ్‌కి, ఇంక్లూజన్ టీచర్స్‌కి ఎక్కువ మందికి మనకిస్తారనమాట. దానికేంటంటే మనకేమి అసెస్ చేయడము ఇలాంటివన్నీ ఉండవు. సో, చాలా ఈజీగా ఉంటది. జస్ట్ వేరే టీచర్స్‌తో పాటు మనం వాళ్ళతో పాటు ఉంటాం. లాంగ్ టర్మ్ సబ్స్ ఎందుకొస్తారు అంటే, ఒక్కొక్కసారి టీచర్స్‌కి ఎమర్జెన్సీగా అనుకోకుండా 2 మంత్స్, 3 మంత్స్ ఏదైనా హెల్త్ బాలేకపోవడము, ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిడిల్ ఆఫ్ ది ఇయర్‌లో వెళ్ళాల్సొస్తది. ఆ టైంలో లాంగ్ టర్మ్ సబ్ జాబ్స్ దొరుకుతూ ఉంటాయి. సో, ఒక్క సబ్ జాబ్ ఏంటంటే రెగ్యులర్‌గా వెళ్తూ ఉన్నామనుకోండి, పర్టిక్యులర్‌గా ఒక స్కూల్‌కో, కొన్ని స్కూల్స్‌కో మనల్ని ఇయర్ మొత్తం చూస్తున్నారంటే, మనకి ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగొస్తాయి. ఇప్పుడు చాలా మందికి అలానే వస్తున్నాయి. సో, చాలా మంచి కెరియర్ ఉంది. సబ్ జాబ్‌ని గూడా చాలామంది సబ్ జాబే గదా! సాలరీ తక్కువే కదా! అంటారు. అదేం కాదండి. అది గూడా చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా కెరియర్. సో, మనకేం టెన్షన్ ఉండదు. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్‌కెళ్తాము. పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు మనకి సాలరీ రాదు. బట్ ఓకే. మన పిల్లలతో మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాము. అంతే. అదంతా బావుంటది. సరే ఇంకొకటేంటంటే ఒక ఆప్షన్ ఉంది బిల్డింగ్ సబ్ అని. సో, ఇది బిల్డింగ్ సబ్ అనేది అన్ని స్టేట్స్‌లో కొన్ని చోట్లే ఉంది. అన్ని చోట్ల లేదు. బట్ మినిసోటాలో ఉన్నప్పుడైతే బిల్డింగ్ సబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మినిసోటాలో ఏంటంటే నేనే చేశాను బిల్డింగ్ సబ్‌గా అనమాట. సో, బిల్డింగ్ సబ్ అంటే ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇలాంటి సబ్‌స్టిట్యూట్ జాబే. బట్ రోజుకొక స్కూల్‌కెళ్ళాం మనం. అలా ప్రతి బిల్డింగ్‌కి ముగ్గురు సబ్బులుంటారనమాట. ఎమర్జెన్సీ టీచర్స్ అంటారు వీళ్ళని. నేనున్నప్పుడైతే ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక్కొక్కసారి సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ టీచర్సో ఎవరైనా అనుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాలేదనో, ఏదైనా అయిందనో మధ్యలో ఎళ్ళిపోతారు. సో, లైక్ మధ్యాహ్నం 1:00కి, 2కి అలా. అప్పుడెవరు తీసుకుంటారండి క్లాసు? ఎవరుండరు కదా! సో, అలాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ టీచర్స్‌ని పెట్టుకుంటారనమాట. మనం ఎళ్లి హ్యాండిల్ చేయడమే. ఇది చాలా ఈజీ జాబ్. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మొత్తం అదే స్కూల్‌లో ఉంటాము. కిడ్స్ అందరూ మనకు తెలిసుంటారు. వాళ్ళ పేర్లు గూడా అలవాటయిపోతాయి. టీచర్స్ అందరికి మనం ఏంటో తెలుసు. చాలా ఈజీగుంటది. ఏ క్లాస్‌ని ఎలా రోజు చూస్తుంటాం గదా! ఏ క్లాస్‌లో అల్లరి జేస్తారు, ఏ క్లాస్ కామ్‌గుంటది, ఎలా డీల్ జేయాలనేది చాలా బాగుంటది. సో, మొత్తం ప్రిన్సిపల్, అక్కడ స్టాఫ్ అన్ని జాబ్స్ ఇస్తారనమాట మనకు. ఆల్మోస్ట్ అయితే బిల్డింగ్ సబ్‌గా ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళిపోయి జాబ్ చేస్తాం మనము. సో, ఆఫీస్ స్టాఫ్ లేనప్పుడు ఆఫీస్ జాబ్ ఇస్తారు. క్లర్క్‌ల లేనప్పుడు క్లర్క్ జాబు. ఒక్కొక్క రోజు ఏమీ వర్క్ లేనప్పుడు గూనా మనకు నచ్చిన క్లాస్‌లోకెళ్ళి అసిస్టెంట్ టీచర్‌గా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఎవరైనా సైన్స్ ప్రాజెక్ట్స్ ఇలా చేస్తున్నప్పుడు. సో, చాలా బావుంటది. నేనైతే ఆ జాబ్‌ని చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే మిస్ అవుతున్నాను. ఎందుకంటే మా డిస్ట్రిక్ట్‌లో ఆ జాబ్ అయితే లేదు. సో, కానీ మినిసోటాలో అయితే బిల్డింగ్ సబ్‌కి $200 ఇస్తారండి. అక్కడ ఎవరైనా ఉండి ట్రై చేస్తే మాత్రం చాలా మంచి సాలరీ పర్ డే $200. మినిసోటాలో జనరల్ సబ్‌కి $165 ఇస్తారు. వెరీ గుడ్ సాలరీ. సో, ఇక్కడ టెక్సాస్‌లో అయితే స్టేట్ టాక్స్ ఉండదు ఆఫ్‌కోర్స్. బట్ కానీ మా డిస్ట్రిక్ట్‌లో అయితే 115 ఇస్తారు. రెగ్యులర్ టీచర్‌కి. ఎయిడ్‌కైతే $100 ఇస్తారు. బట్ స్టేట్ టాక్స్ ఉండదు అని. సో, వేరే స్టేట్స్ గురించి నాకు ఐడియా లేదండి. ఇక్కడ గూడా టెక్సాస్‌లో గూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో ఒక్కోలాగా ఇస్తారు పే. సో, చాలా డిఫరెంట్‌గుంటాయి. బట్ ఏముంది మనకి సరౌండింగ్స్‌లో ఏది ఉంటే స్కూల్ నియర్ బై అక్కడికెళ్ళిపోతూ ఉంటే చాలా ఈజీగా ఉంటది. సో, ఇలా సబ్ జాబ్ గురించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇదండి. సో, ఇంకా మీకేదైనా డౌట్స్ అలా ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకున్న మొత్తం ఐడియాతో నేను చెప్పాను. మీకేదైనా తప్పనిపించినా, నేనేదైనా తప్పు చెప్పాననిపించినా, మీకేదన్నా నాకు తెలియనిది ఏదైనా మీకు తెలిసినా ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా చాలా నాన్ ఐటీ జాబ్స్ ఉన్నాయి కదా! ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పటికే చాలా లెంగ్తీ అయింది వీడియో. అందుకని ఇక్కడ ఆపేస్తున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో, ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటిదాకా సీ యూ. బాయ్.